హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీరు చూస్తున్నటువంటి కట్టడం ఒక బౌద్ధ స్తూపం. ఇది పెద్దపల్లి జిల్లాకి 20 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. వడ్కాపూర్ మరియు ధూళికట్ట రెండు సరిహద్దు గ్రామాల మధ్యలో ఉంటుంది. కరీంనగర్ నుంచి దాదాపు 35 కిలోమీటర్లు 36 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. దాదాపు 2వ శతాబ్దం కాలం నాటి ఈ బౌద్ధ స్తూపం చాలా వరకు శిథిలమైపోగా కొన్ని ఆ గొప్ప చరిత్రను తెలియజేస్తూ ఇంకా ఇక్కడ మనకు కనబడుతున్నాయి. చూడండి, ఇక్కడ దొరికిన చాలా వరకు శాసనాలు, రోమన్ నాణాలు కరీంనగర్ జిల్లాలోని పురావస్తు శాఖ వారి మ్యూజియంలో మనకు అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ దొరికిన నాగముచిలింద మరియు రోమన్ నాణాలు మన కరీంనగర్ మ్యూజియంలో లభ్యమవుతాయి. చాలా వరకు ఇటుకలతో నిర్మించిన ఈ బౌద్ధ స్తూపం ఇప్పుడు శిథిలావస్థకు చేరింది. చుట్టూ పిచ్చి మొక్కలతో నిండిపోయి ఉంది. ఒకప్పుడు బుద్ధుడు పైన బోధనలు చేస్తుంటే ఈ మార్గం చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ బౌద్ధ భిక్షువులు ఎంతో జ్ఞానాన్ని సంపాదించేవారు. కానీ ఇప్పుడు ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగా ఇది చాలా శిథిలావస్థకు చేరింది. ఇక్కడ మనం చూసినట్లయితే అప్పటి శిథిలాలు మనకు కనిపిస్తూనే ఉంటాయి. ప్రభుత్వం వారు దీన్ని సరిగా మెయింటైన్ చేయలేకపోవడం వల్ల పూర్తిగా శిథిలావస్థకు చేరిపోయింది. అయినా కానీ ఇప్పటికి కూడా మంచి మంచి శిల్పకళ ఆకృతులు ఇంకా కొన్ని మనకి ఇప్పటికి కూడా దర్శనమిస్తూనే ఉన్నాయి. మట్టి ఇటుకతో చేసిన ఈ రాళ్ళు ఇంకా చెక్కు చెదరకుండా ఉన్నాయి. ఇవన్నీ చూస్తూ మౌనంగా బుద్ధ విగ్రహం కూడా ఇక్కడే ధ్యానంలో ఉన్నట్టుగా ఉంది. ఇక్కడ ఇంకొక శిల్పాకృతిని మనం చూడవచ్చు. ఇది కూడా పూర్తిగా శిథిలావస్థకు చేరింది. కింది నుంచి పూర్తిగా ఇది 3 స్టెప్లుగా ఉంది. పైన మనకు డోమాకారంలో స్తూపం ఉంటుండే, కానీ అది పూర్తిగా శిథిలమైపోయింది. 4 వైపులా ఇలా చతురస్రాకారంలో నిర్మాణాలు ఉన్నాయి. అవి కూడా శిథిలావస్థకు చేరాయి. ఒకసారి మనం చుట్టూ తిరిగి చూద్దాం. ఇలా పైభాగంలో ఒక ఇటుక కూడా లేకుండా పూర్తిగా విరిగిపోయి ఉంది. పూర్తిగా శిథిలమైపోయింది. అప్పటి ఆనవాళ్ళు లేకుండా పూర్తిగా శిథిలమైపోయింది. ఒకసారి చూడండి, పైకెక్కి చూపిస్తాను ఎలా ఉందో. 4 సైడ్లు ఇలా స్క్వేర్ లాగా నిర్మాణాలు మీకు కనిపిస్తాయి.